హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు తెలుసా పిల్లల నుండి తల్లిదండ్రులు ఏం ఆశించకూడదో? ఈ వీడియోను అందరూ తప్పనిసరిగా వినండి. ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన జీవిత వాస్తవాలు ఈ వీడియోలో ఉన్నాయి. తల్లిదండ్రులు తమ సంతాన భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితం విజయవంతం చేయడం కోసం తమ మొత్తం జీవితాన్ని పణంగా పెడతారు. ఆ సంతానమే తమ ఆస్తులుగాను, తమ ఆసరాగాను భావిస్తారు. తల్లిదండ్రులను మించి బిడ్డలు శ్రేయస్సు కోరేవారు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. తల్లిదండ్రులు మరణించినా సరే బిడ్డలు శ్రేయస్సునే కోరుతారు. పిల్లల్ని కన్న తర్వాత స్త్రీ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతుంది. పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి తన మొత్తం జీవితాన్ని ఆనందంగా ధారపోస్తాడు. కానీ అదే పిల్లలు యవ్వనంలోకి వచ్చి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. పిల్లల సుఖాల కోసం తల్లిదండ్రులు అంతా త్యాగం చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళై ఇవ్వగలిగిన స్థితికి వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులకు ఏమిస్తున్నారు? దుఃఖం, ఒంటరితనం. జీవితం విచిత్రం ఏంటంటే, యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియదండి రేపు వాళ్ళు కూడా ముసలివాళ్ళు అవుతారని. రూపాన్ని చూసి ఎవ్వరూ గర్వపడకూడదు. అందం, యవ్వనం ఏది శాశ్వతం కాదు. జననం నుండి మరణం వరకు సహజంగా జరిగే శారీరక మార్పులను ఎవ్వరూ ఆపలేరు. తల్లిదండ్రులందరూ ఆలోచించవలసింది ఏంటంటే, మీ సంతానం మీ వృద్ధాప్యంలో ఆసరా అవుతుందనే గ్యారంటీ లేదు. అస్సలు ఆశించకండి. మిమ్మల్ని మీరు మానసికంగా బలోపేతం చేసుకోండి. వీలైతే కొంత సంపాదన సేకరించుకోండి. అప్పుడు వృద్ధాప్యంలో సంతానం నుండి ఆశించకుండా ఉండవచ్చును. మీ సంతానం మిమ్మల్ని మరచిపోదు అని భ్రమపడకండి. ఎందుకంటే కొందరు భార్యాబిడ్డల ప్రేమలోనూ, ఇంకొందరు సంపాదన మత్తులోనూ, మరికొందరు ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ తల్లిదండ్రులను పట్టించుకోకపోవచ్చు లేదా మర్చిపోవచ్చు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని వేదాలు ఘోషిస్తున్నాయి. తల్లిదండ్రుల ఎడల ప్రేమ లేకుండా, వారిని వృద్ధాప్యంలో పట్టించుకోకుండా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని పూజలు, వ్రతాలు, హోమాలు చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించడు అని తెలుసుకోండి. మనిషి చేసే ప్రతి కర్మకు పంచభూతాలు, సూర్యచంద్రుడు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉంటాయి అని గ్రహించండి. ఇలాంటి వీడియోల కోసం అక్కేనా వీడియోస్ లైఫ్ ఫ్యాక్ట్స్ని యూట్యూబ్లో చూడండి. సర్వప్రాణులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లీజ్ సేవ్ సోయల్ అండ్ వాటర్. మట్టిని, నీటిని రక్షించండి. జై హింద్.